సో హలో గైస్, బెంగళూరు హోస్కట్లో చాలా ఫేమస్ అవుతున్న కాటేరమ్మ తల్లి గుడికి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ ఏపీ తెలంగాణే కాక ఎక్కడెక్కడ నుంచో జనాలంతా తరలి వస్తున్నారు. అంత ఫేమస్ అన్నమాట అదే ఈ కాటేరమ్మ తల్లి టెంపుల్. ఎంట్రన్స్ లో అయితే పెద్ద అమ్మవారి విగ్రహం అయితే కనబడుతుంది. చూస్తేనే నాకు గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ జనాలు తక్కువ ఉంటారేమో అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే టెంపుల్ అంతా జనాలు చుట్టుకున్నారు. ఎవరైనా కానీ భక్తితో వచ్చి 9 వారాల పాటు 9 ముడుపులు కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఈ భక్తుల నమ్మకం. ముడుపులు అయితే ఇక్కడే అమ్ముతారు. అవి తీసుకొని ఈ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకొని కోరికలు గట్టిగా కోరుకొని ఈ ముడుపు అయితే ఇక్కడ కడతారు. నాకు కూడా కొన్ని కోరికలు సమస్యలు ఉన్నాయని ఆ ముడుపు తీసుకుని నేనైతే కట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ లక్షలాది జనం అమ్మవారి దర్శనం కోసం చాలా ఎదురు చూస్తుంటారు. ఇక్కడ అమ్మవారిని మరీ మరీ దర్శించుకోవడం నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి బుట్టలు కట్టడం మరియు కాగితాల మీద వాళ్ళ సమస్యలు రాసి అక్కడే కట్టి వెళ్తారు. ఇక్కడున్న మర్రి చెట్టులో 300 సంవత్సరాల కిందే కాటేరమ్మ తల్లి వెలిసిందంట. అమ్మవారి దగ్గర పూజ చేపించిన నిమ్మకాయతో దిష్టి తీపించుకుంటే ఎంత పెద్ద నరదిష్టి అయినా ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక్కడ కోరికలు తీర్చుకోవడానికి చెట్టుకున్న ప్రతి కొమ్మకి అమ్మవారి ముడుపైతే కడుతున్నారు. ఈ రూపాయికని మనం అతికిచ్చిన గొడుగు అలానే అతుక్కొని ఉంటే మన కోరికలు వెంటనే తీరిపోతాయని అర్థం. లేకుంటే ఆ కోరిక తీరడానికి కాస్త సమయం పడుతుంది. ఇక్కడ అమావాస్య పౌర్ణమికి ప్రత్యేక హోమాలు పూజలు అయితే జరుగుతాయి. సో ఇక్కడికి నేను వచ్చా కదా, ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ముడుపులు అయితే వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా, అమ్మవారి విగ్రహం దగ్గర పూజ చేపించిన దిష్టి టెంకాయ అన్నమాట. ఎలాంటి దిష్టి అయినా అమ్మవారిని తలుచుకొని చేపిస్తే ఆ దిష్టి తొలగిపోతుంది. ఈ శక్తి పీఠంలో ఎంతమంది జనాలు వచ్చినా గానీ 24 గంటలు అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, అందరూ భోజనానికి అయితే కూర్చున్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు కదా, అన్నదాన సమస్య ఉండకూడదని చెప్పి 24 గంటలు అన్నదానం అయితే ఇక్కడ చేస్తారు. అంతేకాదండి, సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఈ భక్తుల నమ్మకం. అందుకే నా మనసులో ఉన్న బాధల్ని కష్టాల్ని అమ్మవారికి చెప్పుకొని ముడుపైతే కట్టేశాను. రాను రాను జనాలైతే ఇక్కడ విపరీతంగా అయితే పెరిగిపోతున్నారు. చూస్తున్నారుగా, ఎంతమంది జనాలు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చేసారు. అంతేకాదండి, ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద 252 అడుగుల ఎత్తైన దేవి విగ్రహాన్ని అయితే స్థాపించబోతున్నారు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీ మనసులో ఏదైనా కోరికలున్నా సమస్యలున్నా శ్రీ కాటేరమ్మ తల్లిని దర్శించుకొని మీ సమస్యలన్నీ తొలగించుకోండి.